హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయవర్ధన్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్కి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది ఫైనల్గా. ఓకేనా, మనకి డిసెంబర్ 15th నుంచి ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఉంటాయని వినోద్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. ఇక్కడ మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ముందు ఉంటాయా లేకుంటే గ్రూప్ డి ముందు కండక్ట్ చేస్తారనే తెలియదు, కానీ పక్కా అయితే డిసెంబర్ 15th తర్వాత ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఉంటాయని అయితే ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి హార్డ్లీ మనకు ఒక 100 days ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ 100 daysలోనే ఈ ఎన్టీపీసీ సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేయాలి. మనకి యాక్చువల్గా ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది 2019 మార్చ్లో రిలీజ్ చేశారు. అంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి 1.5 year అవుతుంది. అండ్ ఇంకా ఈ కరోనా లాక్డౌన్ వల్ల లాస్ట్ 6 months నుంచి కూడా చాలా మంది ప్రిపరేషన్ని స్టాప్ చేశారు, అంటే లైట్ తీసుకున్నారు అనమాట. సరే ప్రిపేర్ అవ్వచ్చులే, ఇప్పట్లో అయితే ఎగ్జామ్ డేట్స్ ఉండకపోవచ్చు అని చాలా మంది లైట్ తీసుకొని పక్కన పెట్టేశారు ప్రిపరేషన్ని. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ 100 daysలో ఈ ఎన్టీపీసీ సిలబస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనే దాని మీదనే చాలా మంది కన్ఫ్యూజన్లో పడ్డారు. సో అందుకోసమే అసలుకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్ గురించి మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ చాప్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనే దాని మీద ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఆర్ఆర్బీలో CBT 1 అనేది మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 30 marks ఏమో అర్థమెటిక్ ఉంటుంది, ఇంకో 30 marks ఏమో రీజనింగ్ ఉంటుంది, 40 marks ఏమో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ CBT 2 ఇదేమో మనకి 120 marksకి ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది. అండ్ దీనికి కూడా సిలబస్ సేమ్, కానీ కాకపోతే 35 marks ఏమో అర్థమెటిక్ ఉంటుంది, 35 marks ఏమో రీజనింగ్ ఉంటుంది, అండ్ రిమైనింగ్ 50 marks ఏమో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇది మనకి ఎగ్జామ్స్ CBT 2 అండ్ CBT 1 ఉండే ప్యాటర్న్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఎన్టీపీసీ సిలబస్ గురించి అయితే చూద్దాం. ఎందుకంటే ఇక్కడ CBT 2కి 1కి సేమ్ సిలబస్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో మనకి ఫస్ట్ వన్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ అనేది ఇంపార్టెంట్. మనకి అర్థమెటిక్ నుంచి 30 marks అనేవి వస్తాయి. దీన్ని మనం ముఖ్యంగా 3 partsగా డివైడ్ చేసుకొని చదవాలి. అందులో ఏంటిదంటే ఫస్ట్ వన్ రేషియోస్ అండ్ పర్సంటేజెస్, ఇది ఒక పార్ట్. అండ్ ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది కదా, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ యావరేజెస్, ఇది ఒక పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్లో మనకి నెంబర్ సిస్టమ్స్, ఆల్జీబ్రా, LCM, HCF, మెన్సురేషన్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ రేషియోస్ అండ్ పర్సంటేజ్కి సంబంధించిన చాప్టర్స్ గురించి చూద్దాము. ఫస్ట్ పార్ట్, ఇందులో మనకి రేషియోస్. మీరు గనక ఈ రేషియోస్ పర్ఫెక్ట్ అయితే ఆ తర్వాత ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్స్ ఈ రెండు కూడా మీరు వచ్చేసినట్లే. ఓకేనా, రేషియోస్ ఒక్కటి కనుక క్లియర్ అయితే ఈ 2 చాప్టర్స్ మీకు క్లియర్ అయిపోయినట్లే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వన్ పర్సంటేజెస్. మీరు పర్సంటేజెస్ క్లియర్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 3 చాప్టర్స్ క్లియర్ అయినట్టే. అంటే మీరు పర్సంటేజెస్ ఒక్కటి కనుక మీరు పర్ఫెక్ట్ అయితే మొత్తం 4 చాప్టర్లు పర్ఫెక్ట్ అయినట్టే. ఓకేనా, ఈ 4 చాప్టర్లు పర్ఫెక్ట్ అయినట్టే. మీరు ఇక్కడ రేషియోస్ పర్ఫెక్ట్ అయితే ఈ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్ అయినట్లే. అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటిదంటే రేషియోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, ఆ తర్వాత ఏజెస్ కంప్లీట్ చేయండి, ఆ తర్వాత పార్ట్నర్షిప్స్ కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ మీరు పర్సంటేజెస్ స్టార్ట్ చేయండి. పర్సంటేజ్ స్టార్ట్ చేసి అది అయిపోయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటిని కంప్లీట్ చేయండి. సో ఇక్కడి వరకు మీకు ఒక పార్ట్ అనేది అయిపోతుంది. మనకి 30 marksలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటిదంటే ఇదే. ఎందుకంటే మనకు అర్థమెటిక్ అంటే రేషియోస్ అండ్ పర్సంటేజెస్ అనేది 2 pillars లాంటివి. ఓకేనా, ఇవి చాలా పెద్ద చాప్టర్స్ ఉంటాయి. ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, ఏజెస్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి వరకు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్ ఈ 3 కూడా ఒక పార్ట్ అనమాట. మీకు టైమ్ అండ్ వర్క్ ఒకటి కంప్లీట్ చేయండి. టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ చేస్తే పైప్స్ అండ్ ట్యాంక్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, పైప్స్ అండ్ ట్యాంక్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ ఈ 2 కూడా మనకి ఇందులో సేమ్ చాప్టర్లో కవర్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ పర్ఫెక్ట్ అయితే ట్రైన్స్ అండ్ బోట్స్ కూడా పర్ఫెక్ట్ అయినట్లే. మనకి టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ ఇవన్నీ కూడా ఒక చాప్టర్ అన్నట్టే. ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్లోనేమో రోడ్డు మీద ట్రావెల్ చేస్తాము, ట్రైన్స్లో ట్రాక్ మీద ట్రావెల్ చేస్తాము, బోట్స్లోనేమో వాటర్ మీద ట్రావెల్ చేస్తాము. సో అదే డిఫరెన్స్ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి
మీ టైమ్ అండ్ డిస్టెన్స్ పర్ఫెక్ట్ అయితే ట్రైన్స్ అండ్ బోట్స్ కూడా మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్లే. అండ్ ఆ తర్వాత యావరేజెస్. సో ఈ 3 మీరు కంప్లీట్ చేస్తే ఇంకొక పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో సెకండ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత థర్డ్ పార్ట్లో మీకు నెంబర్ సిస్టమ్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్. సో ఇవి ఉంటాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత ఇందులో మీకు నెంబర్ సిస్టంలో డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇలా మనకు మళ్ళీ సబ్ టాపిక్స్ ఒక 5-6 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? సో అవన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి నెంబర్ సిస్టమ్స్లో. అండ్ ఆ తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ 2 కవర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే మనకి ఆల్జీబ్రా, జామెట్రీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు, ఎలిమెంటరీ ఆల్జీబ్రా అని. సో ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ ఇవన్నీ కూడా ఎలిమెంటరీ లెవెల్లోనే ఉంటాయి, అంటే బేసిక్ లెవెల్లో ఉంటాయి. అడ్వాన్స్డ్ లెవెల్ ఉండవు అని కాదు, మ్యాక్సిమం అయితే మనకి బేసిక్ లెవెల్లోనే ఇస్తాడు ఈ ప్రాబ్లమ్స్. అండ్ ఆ తర్వాత స్టాటిస్టిక్స్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లాస్ట్లో ఈటీసీ అంటాడు, ఎక్సెట్రా అని. సో ఇందులో మీకు ఈ చాప్టర్స్ నుంచే కాకుండా వేరే చాప్టర్స్ నుంచి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఈ ఈటీసీ ఎక్సెట్రా అని మెన్షన్ చేసిండంటే వాడు ఏ చాప్టర్ నుంచి అయినా సరే ఇవ్వచ్చు. బట్ ఏంటిదంటే ఈ మెన్షన్ చేసిన ఈ చాప్టర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వేరే చాప్టర్ నుంచి వస్తే మహా అయితే 1 to 2 క్వశ్చన్స్ వస్తాయేమో, బట్ మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ సిలబస్ నుంచే వస్తాయి. ఇది మనకి అర్థమెటిక్ సిలబస్. అండ్ ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్ మనకు వస్తాయి. మనకి ఇక్కడ రీజనింగ్ లో బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటిదంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్. మనకి ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్ నుంచి నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, నెంబర్ అనాలజీ, కోడింగ్ ఈక్వేషన్, ఆడ్ వన్ అవుట్ ఇలా మళ్ళీ 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 5 సబ్ టాపిక్స్ కూడా ఈ బేస్డ్ ఆన్ నెంబర్స్లోనే కవర్ అయిపోతాయి అనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏమో మనకి బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్లో కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, వర్డ్ ఫార్మేషన్, పెయిర్ ఫార్మేషన్, డిక్షనరీ ఇలా మనకి మళ్ళీ 6 సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి మళ్ళీ నెంబర్స్ నుంచి అండ్ ఆల్ఫాబెట్స్ నుంచి వీటి అన్నిటి నుంచి కూడా ఆల్మోస్ట్ 11 టాపిక్స్ కవర్ చేస్తాడు. ఓకేనా? ఈ 11 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీజనింగ్లో కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే వీటి నుంచి అనమాట. వీటన్నిటి నుంచి ఆల్మోస్ట్ మనకి పక్కాగా చెప్పలేంలే కానీ అవుట్ ఆఫ్ 30కి ఒక 8 to 9 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒక్కోసారి 10 కూడా ఇవ్వచ్చు. 10 ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే మనకి ఇక్కడ 11 చాప్టర్స్ అనేవి కవర్ అవుతున్నాయి కాబట్టి వాడు ఇక్కడ మనకి 10 మార్క్స్ అండ్ 9 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత బ్లడ్ రిలేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్, వస్తే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ సిలాలిజమ్స్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అండ్ నెక్స్ట్ వన్ వెన్ డయాగ్రామ్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అండ్ తర్వాత పజిల్స్ అనమాట. మనకి జనరల్ గా పజిల్స్ నుంచి బ్యాంకింగ్ సెక్టార్ లో అయితే 10 మార్క్స్ వరకు వస్తాయి, బట్ మనకి ఆర్ఆర్బిలో మాత్రం ఒక 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది అనమాట. ఓకేనా? అండ్ తర్వాత డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, అండ్ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డిసిషన్ మేకింగ్ వీటి నుంచి కూడా 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అండ్ నెక్స్ట్ వన్ కౌంటింగ్ ఫిగర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అండ్ డైస్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లాక్స్ నుంచి ఒక్కోసారి ఇస్తున్నాడు, ఒక్కోసారి ఇవ్వట్లేదు అనమాట. సో మనం అయితే ప్రిపేర్ అయి ఉండాలి, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏ ఒక్క ఛాన్స్ని కూడా మనం వదులుకోకూడదు. అండ్ ఆ తర్వాత ర్యాంకింగ్, క్యాలెండర్స్, క్యూబ్ అండ్ క్యూబైట్స్, డైరెక్షన్స్. అండ్ నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ 2 కూడా యాక్చువల్గా మనకి బ్యాంకింగ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇన్ఈక్వాలిటీస్ ఈ 3 కూడా బ్యాంకింగ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. బట్ మనకి ఈ మధ్య ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కూడా వీటిని ఇస్తున్నాడు. సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి అండ్ పజిల్స్ నుంచి అండ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి వచ్చినాయి అనమాట కొన్ని పేపర్స్లో. సో మనకి ఏ ఛాన్స్ కూడా మనం వదులుకోకూడదు కాబట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఈ 2 కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. బట్ ఏంటిదంటే బ్యాంకింగ్ వాళ్ళకి ఇచ్చినంత డెప్త్గా ఈ ఆర్ఆర్బి వాళ్ళకి ఇవ్వడం అనమాట. ఈ క్వశ్చన్స్ అనేవి కొంచెం సింపుల్గా ఉంటాయి అనమాట. ఇస్తే ఒకవేళ పక్కా ఇస్తాడు అని చెప్పలేము, అలాగని ఇవ్వడు అని కూడా చెప్పలేము. ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నది, ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అంటే మనకి ఇప్పుడు ఇలాంటి చాప్టర్సే బాగా ప్లస్ అవుతాయి. ఎందుకంటే అందరూ ప్రిపేర్ కాని చాప్టర్స్ని మనం ప్రిపేర్ అయినప్పుడే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందరితో పాటు మనం కూడా సేమ్ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యామనుకోండి
సో మనము వాళ్ళలో ఒక్కలమవుతాము. సో ఇలాంటి కొన్ని వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగని మనకి అవసరం లేని చాప్టర్స్ అన్ని కూడా ఎలా పడితే అలా ప్రిపేర్ అవ్వకూడదు. మనకి కొన్ని వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా వచ్చే ఛాన్స్ ఉన్న వాటిని కూడా కొంచెం ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి మొత్తం సిలబస్ అయితే మనకి రెండింటి నుంచి 60% ఆఫ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండిట్లలో కనుక ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో అంటే ఒక 55% మార్క్స్ కనుక తెచ్చుకుంటే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఈ రెండింటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్ ఉంటాయి. ఈ 40 మార్క్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే కరెంట్ అఫైర్స్. అంటే మనకి ఈ 40 మార్క్స్ను కూడా 3 డివిజన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటిదంటే కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్. ఈ మూడు కూడా సో మనం ఇట్లా 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకొని కనుక చదివితే ఈజీగా చదవచ్చు అనమాట. సో మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ 10 to 15 మార్క్స్ వస్తాయి. ఓకేనా? 10 మార్క్స్ అయితే రావడానికి చాలా అవకాశం ఉన్నది. అండ్ ఆ తర్వాత మనకి ఈ మధ్య ఈ కరెంట్ అఫైర్స్ నుంచే జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ మార్క్స్ కూడా ఇస్తున్నాడు అనమాట. ఓకేనా? జనరల్ అవేర్నెస్ కూడా అంటే హిస్టరీ, పాలిటీ వాటికి కూడా ఈ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ ఉన్న వాటినే ఇస్తున్నాడు. సో మీరు కరెంట్ అఫైర్స్ని పక్కాగా చదవాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ కరెంట్ అఫైర్స్లో నేషనల్ న్యూస్ ఒకటి, బ్యాంకింగ్ సెక్టార్కి అండ్ ఎకానమీకి సంబంధించినవి, అగ్రిమెంట్స్. సో మనకి గవర్నమెంట్స్కి మధ్య ఇట్లా అగ్రిమెంట్స్ జరుగుతాయి కదా, అవి కానీ, అపాయింట్మెంట్స్ కానీ, స్కీమ్స్ కానీ, మన గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ కొత్తగా స్కీమ్స్ కానీ ఏదైనా అండ్ ఆ తర్వాత కమిటీస్, ఏదైనా గవర్నమెంట్ దేని గురించి అయినా కమిటీస్ వేస్తే వాటి గురించి కానీ మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. స్కీమ్స్, కమిటీస్, అపాయింట్మెంట్స్ ఇవి. అండ్ 6th వన్ సమ్మిట్స్. అండ్ ఆ తర్వాత స్పోర్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ నుంచి పక్కాగా 1 to 2 మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఓకేనా? స్పోర్ట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆ తర్వాత డిఫెన్స్ రిలేటెడ్. ఈ మధ్య చైనాకి మనకి ఒక యుద్ధం లాగా ఒకటి నడుస్తుంది కాబట్టి డిఫెన్స్ గురించి అడిగే క్వశ్చన్స్ అయితే చాలా ఉంటాయి. అంటే మిసైల్స్ గురించి కానీ, ఏదైనా వెపన్స్ గురించి కానీ, ట్యాంక్స్ గురించి కానీ, ఇట్లా మన కొన్నిటి గురించి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత మిస్లీనియస్ లో నుంచి వస్తాయి. అవార్డ్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ మధ్య మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ అవార్డ్స్ ఇచ్చారు. సో ఇలా అవార్డ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవార్డ్స్ నుంచి కూడా కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ అవేర్నెస్. కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత జనరల్ అవేర్నెస్, మెయిన్ జనరల్ అవేర్నెస్ అనమాట. సో అది కూడా జనరల్ అవేర్నెస్సే కదా సార్ అంటే ఇంతవరకు మనం కవర్ చేసిన ఏంటంటే కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్. సో ప్యూర్ జనరల్ అవేర్నెస్ ఏంటిదంటే ఎకనామిక్స్ ఒకటి, ఈ 6 చాప్టర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఎకానమీ అనేది చాలా పెద్దది. ఓకే, దీంట్లో మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మాత్రమే చూసుకోండి. అండ్ ఆ తర్వాత జాగ్రఫీలో మనకి ఇండియన్ జాగ్రఫీ వస్తుంది. అండ్ ఆ తర్వాత వరల్డ్ జాగ్రఫీ కూడా ఇస్తాడు. వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉన్నది. పక్కా అయితే ఒక క్వశ్చన్ వరల్డ్ జాగ్రఫీ నుంచి వస్తుంది. ఒక్కోసారి 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. అండ్ ఆ తర్వాత హిస్టరీ నుంచి మన ఇండియన్ హిస్టరీ. అండ్ ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పాలిటీ అంటే మనకి సేమ్ ఉంటుంది. అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ మనకి కంపల్సరీగా బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ లిటరేచర్ నుంచి కూడా 1 క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? ఇదేంటిదంటే మెయిన్ జనరల్ అవేర్నెస్ నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత కంప్యూటర్ అండ్ టెక్నాలజీ. సో మనకి కంప్యూటర్స్ గురించి కానీ లేటెస్ట్ టెక్నాలజీ గురించి కానీ 1 to 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ మధ్య. సో 1 to 2 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి కంప్యూటర్స్ గురించి అండ్ టెక్నాలజీ గురించి బేసిక్ నాలెడ్జ్. సో బేసిక్ నాలెడ్జ్ అయితే మీరు కంపల్సరీగా ఉండాలి. సో దానివల్ల మీకు ఒక 2 క్వశ్చన్స్ అంటే మనకు ఒక 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ఈ మూడింటి నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 కూడా మనకి మ్యాక్సిమం 10th బేసికే అడుగుతాడు. మహా అయితే 12th లెవెల్ వరకు వెళ్తాడు. బట్ పక్కా అయితే 10th లెవెల్ వరకే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఉంటే ఒకవేళ 1-2 క్వశ్చన్లు 12th బేసిక్లో ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం మనకి 10th బేసిక్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది మనకి ఎన్టీపీసీకి సంబంధించిన టోటల్ సిలబస్ అయితే. ఇందులో మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఒక కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే దానికి రిలేటెడ్ హిస్టరీ నుంచి ఏమైనా ఇచ్చిందా, దానికి పాలిటీకి దీనికి ఏమైనా లింక్ ఉందా, లేకుంటే ఎకనామిక్స్కి దీనికి ఏమైనా లింక్ ఉందా, ఇలా మీరు లింక్ చేసుకొని చదవండి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు. సో కరెంట్ అఫైర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో మనకి కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం లాస్ట్ 6 months నుంచి ఎక్కువ ఇస్తాడు. అండ్ ఆ తర్వాత లాస్ట్ 1 year నుంచి, అంటే ఇప్పుడు ఈ 6 monthsకి ఇంకొక 6 monthsకి ముందు, సో ఈ 6 months దానికి ముందు ఇంకొక 6 months, అంటే 1 year. సో ఈ 1 year కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తాడు అనమాట. బట్ ఇందులో మనకి లాస్ట్ 6 months అనేవి చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ 6 months అయితే మాత్రం మీరు పక్కాగా పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఓకేనా. అందులో స్పోర్ట్స్ రిలేటెడ్ ఏంటిది, అవార్డ్స్ ఏంటి, ఓకేనా, డిఫెన్స్ గురించి ఏమైనా ఉందా, లేకుంటే ఏమైనా సమ్మిట్స్ జరుగుతున్నాయా, ఏమన్నా అగ్రిమెంట్స్ జరిగాయా గవర్నమెంట్స్ మధ్యలో, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి కరెంట్ అఫైర్స్కి అండ్ జనరల్ అవేర్నెస్కి మళ్ళీ లింక్ ఉంటుంది కాబట్టి ఇలా లింక్ చేసుకుంటూ చదివారనుకోండి మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది అండ్ ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ కవర్ అవుతుంది. సో మనకి ఇలా ఒకటేసారి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ రెండు కూడా చదివిన వాళ్ళం అవుతాము. ఓకేనా. సో మీరు కరెంట్ అఫైర్స్ ఒక బిట్టు వచ్చింది అంటే దానికి రిలేటెడ్గా చదువుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత స్టాటిక్ జీకే కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా. స్టాటిక్ జీకే కూడా మనకి దేనికి రిలేటెడ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్కి రిలేటెడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మన ప్రైమ్ మినిస్టర్ అమెరికా వెళ్ళొచ్చాడు అనుకోండి, యుఎస్ఏకి వెళ్ళొచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ స్టాటిక్ జీకే నుంచి యుఎస్ఏ ప్రెసిడెంట్ ఎవరు, యుఎస్ఏ క్యాపిటల్ ఏంటిది, దాని కరెన్సీ ఏంటిది, సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నదనమాట. సో అందుకే మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని బాగా స్టడీ చేయాలి. ఓకేనా. మీరు కరెంట్ అఫైర్స్ని బాగా స్టడీ చేస్తే దాని నుంచి మీకు జనరల్ అవేర్నెస్ మొత్తం కవర్ అవుతుంది అండ్ కంప్యూటర్ టెక్నాలజీ కవర్ అవుతుంది అండ్ సైన్స్ కూడా కవర్ అవుతుంది. సో ఈ సైన్స్లో నుంచి కూడా మనకి ఈ బయాలజీ ఇందులో ఉంటుంది కదా. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు కోవిడ్-19 ఉన్నది. సో కోవిడ్-19 టైంలో కరెంట్ అఫైర్స్ నుంచి దీనికి ఎలా లింక్ చేస్తాడంటే ఫస్ట్ టైం వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు, ఓకేనా, సో ఎక్కడ ఏ యూనివర్సిటీ వాళ్ళు కనిపెట్టారు, ఏ దేశం వాళ్ళు కనిపెట్టారు, సో ఇట్లా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ వైరస్లు ఎన్ని రకాలు, సో ఇందులో స్ప్రెడ్ అయ్యే వైరస్లు ఏంటిది, మీరేంటిదంటే మీరు చదివే ముందు ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. ఇట్లా లింక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక ఫార్మేషన్, ఇట్లా లింక్ ఫార్మేషన్ కనుక మీకు వస్తే చాలా ఈజీగా చదవచ్చు. సో ఇందులో మీకు ఒకటి గుర్తుంటే దాన్ని బట్టి ఇంకోటి కూడా మీకు గుర్తుంటుంది. అందుకే మీరు ప్రతి టాపిక్ని కూడా ఇలా లింక్ చేసుకుంటూ చదవండి. అండ్ అర్థమెటిక్ కూడా మీరు ఫస్ట్ రేషియో స్టార్ట్ చేయండి. ఎందుకంటే రేషియోస్ క్లియర్ అయితే మీకు ఏజెస్, పార్ట్నర్షిప్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో మనకి ఇప్పుడు అర్థమెటిక్లో మెయిన్ చాప్టర్స్ ఏంటిదంటే రేషియోస్ అండ్ పర్సంటేజెస్. ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఎందుకంటే రేషియోస్లో మనకి ఏజెస్, పార్ట్నర్షిప్స్ ఉంటుంది అండ్ పర్సంటేజ్లో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇందులో మనకి 4 చాప్టర్స్, ఇందులోనేమో 3 చాప్టర్స్, మొత్తం మనకి ఇక్కడే 7 చాప్టర్స్ అనేవి కవర్ అవుతున్నాయి. సో ఈ 7 యూనిట్స్ కూడా మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మనకి అర్థమెటిక్లో రేషియోస్ అండ్ పర్సంటేజెస్ అనేవి 2 పిల్లర్స్ లాంటివి. ఓకేనా. సో కాబట్టి మీరు ముందు ఈ 2 చాప్టర్స్ని అండ్ దీని రిలేటెడ్ చాప్టర్స్ని ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, ఈ 3 కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత నెంబర్ సిస్టమ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఓకేనా. అండ్ ఆ తర్వాత ప్యూర్ మ్యాథ్స్. ఈ ప్యూర్ మ్యాథ్స్లో మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఆల్జీబ్రా, మెన్సురేషన్, జామెట్రీ, ట్రిగనామెట్రీ, ఇవి వస్తాయి. సో వీటిని దాని తర్వాత లాస్ట్లో వీటిని ప్రిపేర్ కాండి. సో ఫస్ట్ మనము రేషియోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్ కంప్లీట్ చేసి నెంబర్ సిస్టమ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవి కంప్లీట్ చేసి ఆ తర్వాత ప్యూర్ మ్యాథ్స్కి వెళ్తాం. మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 క్వశ్చన్స్ రావడానికి వీలుంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత హార్డ్లీ ఒక 8 మార్క్స్ రావచ్చు. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఈ ప్యూర్ మ్యాథ్స్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అండ్ మోస్ట్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా బాగా భయపడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి మ్యాథ్స్ అంటేనే భయం, ఇంకా తర్వాత ప్యూర్ మ్యాథ్స్ అంటే ఇంకా భయం అనమాట. సో ఇట్లా సో ముందైతే మీరు ప్యూర్ అర్థమెటిక్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ప్యూర్ మ్యాథ్స్కి రండి. అండ్ ఇవి కంప్లీట్ చేసుకుంటూనే రీజనింగ్ టాపిక్స్ అనేవి కొన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి డైలీ. అంటే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి అండ్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇలా 3 కూడా మీరు ఆల్టర్నేట్గా ప్రిపేర్ అవుతూ వెళ్తే మీరు మీ జాబ్ని కొట్టడం చాలా ఈజీ అనమాట. ఓకేనా. కరెంట్ అఫైర్స్ అయితే మీరు ఖచ్చితంగా రోజు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. వాటితో కరెంట్ అఫైర్స్ని మీరు జిఎస్తో లింక్ చేసుకొని చదవండి. ఓకేనా. అప్పుడు ఇది ఈజీ అవుతుంది. అండ్ ఆ తర్వాత అర్థమెటిక్, రీజనింగ్ వీటిని కూడా ఏదో ఒక చిన్న చిన్న చాప్టర్స్ ఫస్ట్ అర్థమెటిక్ స్టార్ట్ చేయండి. ఓకేనా.
సో కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత రీజనింగ్ కూడా స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇలా మీరు ఈ 100 డేస్ని కనుక మంచిగా యూజ్ చేసుకుంటే ఈ ఎన్టీపీసీ కొట్టడం అనేది చాలా ఈజీ అనమాట. ఓకేనా, సో ఎవ్వరు కూడా భయపడొద్దు. ఇంత ఉన్నది ఎలా చదవాలి ఏంది అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. సో అందులో మీకు డైలీ ఏ చాప్టర్స్ చదవాలి, అంటే ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి అనే దాన్ని నేను అప్డేట్స్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సో ఆ అప్డేట్స్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇలా మీకు నేను 100 డేస్ ఒక షెడ్యూల్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట. సో దాని ప్రకారం మీరు చదువుతూ ఉండండి. ఎండా తర్వాత దానికంటే మీకు ఇంకేదైనా ఎక్కువ చదవాలనిపిస్తే వాటిని కూడా చదవండి. నేనైతే ఎలాంటి అభ్యంతరం పెట్టను. కానీ ఆ గ్రూప్లో ఈ 100 డేస్ నేను చెప్పిన చాప్టర్స్ మాత్రం చెప్పినట్టు కంప్లీట్ చేస్తూ ఉండండి. ఎండా తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏమైనా ఎగ్జామ్ పేపర్స్ అవి పెడుతుంటే వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్ గురించి, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.